గైస్ బాయ్స్ గురించి అయితే ఒక సినిమాటిక్ స్టైల్ ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. డెఫినెట్‌గా నచ్చుద్ది. అంటే రెడికల్ టైప్ ఉంటది. అలాగే వీడియోకి బెనిఫిట్ ఏంటంటే ఎటువంటి పిక్స్ అయినా బాగా సెట్ అవుతాయి. అంటే ఇప్పుడు కూర్చుని పిక్ అయినా లేదంటే బైక్ మీద ఉన్న పిక్స్ ఏ పిక్స్ అయినా అంటే అర్థం కావడానికి ఎలాంటి పిక్స్ అయినా నార్మల్ స్టిల్ ఇచ్చే పిక్స్ అయినా ఏ పిక్స్ అయినా బాగా సెట్ అవుతాయి. మీకు నచ్చుతుంది ఎడిటింగ్ అనేది. ఇది కూడా ట్రెండింగ్‌లో ఉన్న సాంగేలే బాగుంటది. బ్లాక్ అండ్ వైట్ అయినా చేసుకోండి. నార్మల్‌గా అయినా చేసుకోండి. రెండు బాగుంటాయి. నేను ఒకటి బైక్ మీద చూపిస్తాను. ఇంకోటి కుర్చీలో కూర్చున్న టైప్ ఉంటాయి కదా! ఆ టైప్ పిక్స్ ఏమైనా చూపిస్తాను. 2 చూడండి. రెండిట్లో ఏది బెటర్ కనిపిస్తుందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే 2 డెమో చూడండి. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. honest గుండె పని లేదే ఏం మార్చే పని లేదే కెమిస్ట్రీ కలిసే పని లేదే పెరిగిన మలిచే పని లేదే. ఇంకా డెమో చూసారు కదా! ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి. అబ్బా! అదే చాలు. కొంచెం నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏం లేదు లైక్ చేయండి. కొంచెం మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఛానల్‌కు. వీటికి లింక్స్ అనేవి నేను టెలిగ్రామ్‌లో ఇస్తాను. అది ఏమేమి సెర్చ్ చేయాలో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను హ్యాష్‌ట్యాగ్ అని. దాన్ని పెట్టి సెర్చ్ చేయండి మీరు. అక్కడే ఈ థంబ్‌నెయిల్ ఒక ఆర్టికల్ ఉంటది. దాని కింద టెంప్లెట్ లింక్ ఉంటది. అలాగే ఒకే ఒక ఫాంట్ లింక్ ఉంటది. డెఫినెట్‌గా డౌన్ చేసుకోండి. డౌన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒక ఫాంట్‌కి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అదే ఒక రిలీకే చేంజ్ చేసుకోవచ్చు. కానీ అన్ని రిలీక్స్‌కి చేంజ్ చేసుకోలేదు కదా! టెక్స్ట్ ఫాంట్‌ని అర్థం చేసుకోండి అబ్బా! ముందు ఫాంట్ డౌన్ చేసి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు మిస్సింగ్ రాకుండా ఉంటది. ఎందుకంటే సాంగ్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. అందుకని అలాగే టూ టైప్ చైర్స్ పెడతాను. అంటే కూర్చుని చైర్స్ ఉంటాయి. 2 టైప్స్‌వి. ఆ రెండిట్లో మీకు ఏది బెటర్‌గా ఉంటే అది యూజ్ చేసుకోండి. 2 డౌన్ చేసుకోండి. పెద్ద ఏముండాలి అయ్యి ఎంబీస్. రెండిట్లో ఏది బెటర్‌గా ఉంటే అది యూజ్ చేసుకోండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందే డెమోని ఓపెన్ చేస్తున్నాను నేనైతే. చూడొచ్చు డెమో ఓపెన్ చేస్తాను. నేను అన్నీ హైడ్ చేస్తాను. మీరు ఏమీ హైడ్ చేయక్కర్లేదు. లాస్ట్‌లో ఎక్స్‌పోర్ట్ చేసుకునే ముందు హైలైట్ చేసుకుంటే సరిపోద్ది. స్టార్టింగ్ నుంచి వస్తే మీకు స్టార్టింగ్ అంటే 2 మినిట్స్ 20 సెకండ్స్ కాడికి వస్తే ఇక్కడ ఒక పీఎన్జీ పిక్ యాడ్ చేసుకోవాలి. పీఎన్జీ అంటే 2 టైప్స్ కింద అంటే 2 పీఎన్జీస్‌ని ఒకటొచ్చి మీరు ఏదైతే కూర్చుని ఫోటో రీప్లేస్ పెట్టుకున్నారనుకుంటే చెప్తాను. ఒకవేళ నార్మల్ పిక్ రీప్లేస్ పెట్టుకుంటే ఈ 2 టైప్స్ ఉన్నాయి కదా! ఈ రెండిట్లో ఇలాంటి ఏ బైక్ స్టిల్స్ ఉన్నా పర్లేదు. బైక్ ఫోటోస్ ఉన్నా పర్లేదు. మీ డెమోలో ఈ ఫోటో ఒక డెమో చూసే ఉంటారు మీరు. ఈ ఫోటో ఒక వీడియో డెమోని. అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఫస్ట్ అయితే ముందు చైర్ పిక్‌ని ఇంపోర్ట్ చేస్తాను. నేను 3 ఇస్తానులే 2 కాదు. ఇది అంత లేదు బట్ ఇస్తాను. నచ్చితే యూజ్ చేసుకోండి. ఒకటి ముందే చెప్పేస్తున్నాను. ఇది యూజ్ చేసుకుంటే ఈ పిక్‌ని యూజ్ చేసుకుంటే రిలీక్స్ అనేవి అంత క్లియర్ కట్‌గా కనపడవు. ఇదనుకో కొంచెం నార్మల్‌గా ఉంటది. బట్ రిలీక్స్ కూడా బాగా కనపడతాయి. బట్ నాకు దీని మీద కన్నా ఇదే నచ్చింది. నేను ఎగ్జాంపుల్‌కి అయితే దీన్నే యాడ్ చేస్తాను మీకు చెప్పడానికి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి యాడ్ చేసుకొని 2 2 మినిట్స్ 20 సెకండ్స్ ఇక్కడ యాడ్ చేసి ఫస్ట్ దీనికి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ కొమ్మక్రి అని ఉంటుంది. టాప్‌లోనే ఉంటుంది. లేదంటే పైన సెర్చ్ బార్‌లోని సెర్చ్ చేస్తే సిహెచ్ఆర్ అని సెర్చ్ చేస్తే కొమ్మక్రి అని వచ్చేస్తది. ఇది జస్ట్ స్టాండర్డ్ సెట్టింగ్ నొక్కండి సరిపోద్ది. ఇక్కడ వైట్ ఎట్టుకోండి. ఇక్కడ అంటే ఈ ఫోటో తగ్గట్టు అనమాట. నేను దీన్ని కొంచెం ఎండ చేస్తున్నాను. కొంచెం తగ్గిస్తున్నాను. కొంచెం ఫోటోకి తగ్గించిన తర్వాత బార్డర్ షాడోలోకి వెళ్ళి లాస్ట్ షాడోలోకి వెళ్ళండి. బార్డర్లో కాకుండా ఇది షాడో ఎనబుల్ చేసుకుని ఇక్కడ బ్లాక్ ఉంటుంది. వైట్ చేసుకుని కొంచెం సైజుని పెంచండి. అల్పా కొంచెం తగ్గించండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వైట్ కాబట్టి దానికి మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఏం కట్ అయినా కొంచెం కవర్ అయిపోద్ది అనమాట. అలాగే దీని ఒక జెడ్ వాల్యూ అనేది ఒక 200 చేసుకోండి. 200 చేసుకోండి. అది మైనస్ వద్దు ఏమొద్దు. 200 చేసుకుని అలా వదిలేయండి. మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. అంటే ఈసారి పిఎన్జీ ఫోటో యాడ్ చేసుకోండి. నేనైతే మ్యాజిక్ ఎరేజర్ అనే ఒక యాప్ యూజ్ చేస్తున్నాను. మీరు ఆ యాప్ యూజ్ చేయమని చెప్పను. మీ దగ్గర బెటర్గా ఉంటే యూజ్ చేయండి. లేదంటే ఇదే యూజ్ చేయండి. అది మీ చాయిస్. అది దీని గురించి చెప్పమంటే చెప్తాను. దీనికి ఏమీ లేదు. దీనికి ఏమీ ఆన్ చేయొద్దు. ఈ టైప్ పిక్స్ అయితే బాటమ్ సైడ్లోకి ఏమి వెళ్ళొద్దు. జస్ట్ మౌంటైన్స్లోకి వెళ్ళండి. దీని ఎగ్జాంపుల్ 200 చేయండి. అంటే దీని ఏం చేస్తారని కొంచెం ఫోటోని అంటే పిఎన్జీ ఫోటోని చైర్ మీద కొంచెం కనబడేలా పెట్టుకోండి. అంటే సరిగ్గా సెట్ అయ్యేలా పెట్టుకోండి. మూవ్ చేసుకుంటే సరిపోద్ది. లేదంటే ముందు ఇంకో పిఎన్జీ అది చైర్ పిక్ ఉంది కదా దాన్ని యూజ్ చేసిన బాగుంటుంది. అయిపోయిన తర్వాత దీన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీన్ని దీన్ని పెంచేయండి. లెంత్ పెంచండి సరిపోద్ది. ఇవి రెండింటిని కెమెరా కింద తీసుకురండి. ఫస్ట్ పిఎన్జీ ఫోటో ఉండాలి. తర్వాత చైర్ ఫోటో ఉండాలి. లేయర్స్ కింద అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు కెమెరా 100 చేసుకోండి. ఇప్పుడు కెమెరా బాక్స్ని ఆన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా కొంచెం కట్ అయిపోతే ఈ రెండింటిని మీరు ప్లస్ చేసి వీటిని కొంచెం చేతి ఫింగర్స్ సెట్ చేసుకోండి. అబ్బా అంటే ఇలా అనమాట. చూడొచ్చు మనకు సెట్ అయిపోద్ది. ఇక్కడ కొన్ని ఇవి ఉంటాయి
బ్లాక్ ఇవి ఉంటాయి, ఇవి రెక్టాంగిల్స్ బ్లాక్ టైప్ ఇవి. ఈ రెండో హ్యాండ్ కూడా చేసుకోండి, కొంచెం బాగుంటుంది, లుక్గా ఉంటుంది. అలాగే స్టార్టింగ్ వైఆర్యూ స్టీల్ సింగిల్ అని ఉంటుంది. ఇది నచ్చితే ఉంచుకోండి, లేదంటే మార్చుకోండి, మీ ఇష్టం అది. నాకు ఇంతకీ ఇదే నచ్చింది. దాని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోద్ది.